ఈ పాట నాతో కూడా పాడడానికి ప్రయత్నించండి. దీన్ని పాల్ అన్న అని ఒక అన్న గద్వాల జిల్లాలో సేవ చేస్తున్నాడు, ఐజా అనే ఊర్లో. అన్న రాశాడు. నేను ఇక్కడికి రాకముందే ఈ పాట విన్నాను, నేర్చుకున్నాను. సో ఈ పాట మనమందరం నేర్చుకుందాం. ప్రసిద్ధమైన ప్రతి సూచక క్రియ ప్రభువే ఇలా చేసేను. చెప్తారా? ప్రసిద్ధమైన, మీ స్వరం వినపడట్లేదు. ప్రసిద్ధమైన ప్రతి సూచక క్రియ ప్రభువే ఇలా చేసేను. ఆశ్చర్యకరమైన ప్రతి అద్భుతం ప్రభువే దరచేసెను. హల్లెలూయా. ప్రతి సూచక క్రియ చేసిన వారు ఎవరు? ప్రభువు. ఆయన మాత్రమే చేశాడు. పాడదామా? నేను మొదట పాడతాను, దాని తర్వాత మీరు పాడండి. ప్రసిద్ధమైన ప్రతి సూచక క్రియ ప్రభువే ఇలా చేసేను. ఆశ్చర్యమైన ప్రతి అద్భుతం ప్రభువే దరచేసెను. ఆకాశమందు భూమి అందు మహాసముద్రములందు, చెప్పండి, ఆకాశమందు భూమి అందు మహాసముద్రములందు మహాశ్చర్య క్రియలు చేయు దేవుడు ఒక్కడే. మహాశ్చర్య క్రియలు చేయు దేవుడు ఒక్కడే. ఇప్పుడు పల్లవి. ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే యేసు దేవుడు. చెప్పండి. ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే యేసు దేవుడు. ప్రసిద్ధమైన ప్రతి సూచక క్రియ ప్రభువే ఇలా చేసెను. ఆశ్చర్యమైన ప్రతి అద్భుతం ప్రభువే దరచేసెను. సిద్ధమైన ప్రతి సూచక క్రియ ప్రభువే ఇలా చేసెను. ఆశ్చర్యమైన ప్రతి అద్భుతం ప్రభువే దరచేసెను. ఆకాశమందు భూమి అందు మహాసముద్రములందు, చెప్పండి, భూమి అందు మహాసముద్రములందు మహాశ్చర్య క్రియలు చేయు దేవుడు ఒక్కడే. ఆశ్చర్య క్రియలు చేయు దేవుడు ఒక్కడే. ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే యేసు దేవుడు. ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే యేసు
వెరీ గుడ్. చేతులెత్తి హల్లెలూయా. ఆయన మాత్రమే ప్రతి సూచక క్రియను చేయగలిగిన దేవుడు. నమ్మిన వారు బిగ్గరగా చెప్పాలి. ఆకాశమందు భూమి అందు మహా సముద్రములందు, చెప్పండి, భూమి అందు మహా సముద్రములందు మహాశ్చర్య క్రియలు చేయు దేవుడు ఒక్కడే. మహాశ్చర్య క్రియలు చేయు దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 యేసు దేవుడు. స్వరమెత్తి అందరూ. ఒక్కడే ఒక్కడే యేసు దేవుడు. ఓకే, వచ్చేది. అరణ్యము మూసివేసెనని ఫరో సైన్యము తరుముచుండగను. అరణ్యము మూసివేసెనని ఫరో సైన్యము తరుముచుండగను. ఎర్ర సంద్రాన్ని చీల్చి నీటి గోడగా మార్చి, ఎర్ర సంద్రాన్ని నీటి గోడగా మార్చి, ఆరిన నేలపై అద్భుతముగా, ఆరిన నేలపై అద్భుతముగా అద్దరికి చేర్చినాడు. ఆశ్చర్యము చేసినాడు. అద్దరికి చేర్చినాడు. ఆశ్చర్యము చేసినాడు. ఒక్కడే 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 యేసు దేవుడు. స్వరమెత్తుదాం అందరూ. ఒక్కడే ఒక్కడే యేసు దేవుడు. ఆకాశమందు భూమి అందు మహా సముద్రములందు, పాడండి. ఆకాశమందు భూమి అందు మహా సముద్రములందు మహాశ్చర్య క్రియలు చేయు దేవుడు ఒక్కడే. మహాశ్చర్య క్రియలు చేయు దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 యేసు దేవుడు. ఒక్కడే 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 యేసు దేవుడు. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాశ్చర్య క్రియలు చేయ దేవుడు నీవేనయ్యా. ప్రతి ఒక్కరము నోరు తెరుద్దాము. దేవుని సన్నిధిలో హృదయం అంతటితో చెప్తాము. మహాశ్చర్య క్రియలు చేయువాడు ఒక్కడే. మహాశ్చర్య క్రియలు చేయు దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 యేసు దేవుడు. ఒక్కడే 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 యేసు దేవుడు. అవును తండ్రి, మా జీవితంలో నీవు మాత్రమే కార్యములు చేయగలిగిన వాడవు ప్రభువా. సజీవుడవు నీవే,
ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ నుంచి వాడవు నీవే. వాని స్థితిని కటాక్షించు వాడవు నీవే. మా స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తు వాడవు నీవే ప్రభువా. దేవా, మహాశ్చర్య క్రియలు చేయగలిగిన దేవుడవు నీవు మాత్రమే అని మేము గుర్తిస్తూ నిన్ను మా మధ్యకి రాత్రి కాలమందు ఆహ్వానిస్తున్నామయ్యా. దేవా, మా జీవితము అరణ్య యాత్రగా ఉన్నప్పుడు మేము మా ప్రయాణములో ఎర్ర సముద్రములు మాకు ఎదురైనప్పుడు దేవా, ఆరిన నేలగా నీవు చేసి ఎర్ర సముద్రమును చీల్చి ఆ నేలలో నడపగలిగిన దేవుడవు నీవు ఒక్కడవే అని మేము గుర్తిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి నీ సన్నిధిలోకి ఇటు నిరీక్షణతో వచ్చిన మాకు నీ యొక్క గొప్ప హస్తంతో నీవు మమ్మల్ని ముట్టి నీవు మమ్మల్ని లేవనెత్తి ప్రభువా, మా హృదయాల్లో నీవు ఉద్దేశించిన కార్యము చేయగలిగిన దేవుడవు నీ ఒక్కడవే అని మేము ఒప్పుకుంటున్నామయ్యా. ఈ కార్యమును జరిగించండి ప్రభువా. ప్రతి స్తబ్దమైన హృదయాన్ని నీవు కదల్చండి. వ్యాసారిన హృదయాన్ని ఓదార్చండి. అలసిన వారిని ఓరడించండి ప్రభువా. పాపములో భీతిలో ఉన్నవారిని లేవనెత్తమని అడుగుతున్నాము. అట్టి ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడవు నీ ఒక్కడవే అని మేము అంగీకరిస్తున్నామయ్యా. నువ్వు మా మధ్య సాయంకాలం ముందు నీ కార్యాన్ని జరిగించమని నీకే మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు అతి శ్రేష్ఠ నామమున మా ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఈ భాగము మనందరికీ పరిచయమైన భాగమే. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. బైబిల్స్ ఉన్నవాళ్ళు దయతో తీసి చూడమని మనవి చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయాన్ని అంతటినీ మనం ఈ దినమందు చూద్దాం. మనం నేర్చుకోవాల్సిన సత్యాల్ని మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఎవరన్నా చదివే వాళ్ళు ఉంటే మీరు కూడా సహాయం చేయొచ్చు. నేను మొదటి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానును అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడై ఉండెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతనికి ఏముందంటండి? కుష్టి రోగి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒక మనుష్యుడున్నాడు. అతడు యెహోవాయే అతని ద్వారా సిరియా దేశమునకు జయము కలుగజేసిన వాడు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. అయితే 2వ వచనం చదువుతున్నాను. మీరు దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు కూడా కలిసి చదవండి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఇక్కడ 2 వ్యక్తులు కనబడుతున్నారు. 2 దాచబడని పరిస్థితులు, అంటే కనబడే పరిస్థితులు, దాచిపెట్టని పరిస్థితులు, పెట్టలేం వాటిని. మొదటిది ఏంటి అనంటే నయమాను. అతడు ఎవరంట? ఎవరు? సైన్యాధిపతి. అందరూ చెప్పండి ఎవరు పేరేంటి? సిరియా రాజా? అయ్య బాబాయ్, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ 3 రోజులు మీరు నన్నే అనాలి. స్తోత్రం. అతని పేరు నయమాను. అతడు సిరియా రాజుకు సైన్యాధిపతి. రాజుకు ఇష్టమైన వాడు. ఎందుకంటే తనకు అప్పచెప్పిన పనిలో యుద్ధానికి వెళ్ళిన సారి
అతనికి జయం ఇస్తున్నాడు. పరాక్రమశాలి అని బైబిల్ చెప్తున్నది. సిరియాకి సైన్యాధిపతి, రాజుకిష్టుడైన వాడు, పరాక్రమశాలి, దేవుడు అతని ద్వారా సిరియాకు జయం ఇచ్చాడు అనే మాట కూడా అక్కడ రాయబడింది. కానీ ఏముంది అక్కడ? అతడు కుష్ఠిరోగి. ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా కనబడుతుంది ఈ వ్యక్తితో పాటు. అక్కడ కనబడుతున్న ఆ బిడ్డ పేరు ఇక్కడ రాయబడలేదు. పేరు లేదు, ఊరు చెప్పబడలేదు. అంటే ఊరంటే హోదా లేదు. ఆమె బానిసగా తీసుకురాబడింది, స్వేచ్ఛ లేదు. ఆమె వెళదామనంటే తాను అనుకున్న చోటకి వెళ్ళలేని బందీగా తీసుకొని పోబడింది. అతనికేమో హోదా ఉన్నది, గౌరవం ఉంది, విజయాలు ఉన్నాయి. కానీ అతనికున్న గౌరవము, అతనికున్న విజయాలు, అతనికున్న హోదా అతని వ్యాధిని దాచలేకపోతుంది. యుద్ధం చేస్తున్నప్పుడు చాలా శూరుడుగా, బైబిల్ చెప్తుంది పరాక్రమశాలిగా చేస్తున్నాడంట, జయం పొందాడంట. కానీ ఇంటికొచ్చి యూనిఫామ్ తీసేస్తే ఏముంది? చెప్పాలందరూ ఏముందో? కుష్టుంది. అక్కడ మరొక బిడ్డ ఉంది. ఇద్దరు వ్యక్తులు అన్నాను, దాచబడని పరిస్థితులు అన్నాను. దాచబడని పరిస్థితులు ఈ వ్యక్తికి ఏంటి అని అంటే, నయమానికి ఏంటి అని అంటే, దాద్దామన్నా దాగని కుష్టు. కానీ ఈ చంటి బిడ్డకి, ఈ చిన్నపిల్లకి ఆమె నోటిలో ఉన్న మాటల్ని మనం గమనిస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు. చాలాసార్లు ఈ వర్తమానం వినుంటాం కదా మనం. చాలాసార్లు చర్చిల్లో ఇదే చెప్పుంటారు, పేరు లేని చంటి బిడ్డ అని, హోదా లేని చంటి బిడ్డ అని, స్వేచ్ఛ లేని చంటి బిడ్డ అని, బందీగా తీసుకొని పోబడిన చంటి బిడ్డ అని. అతని హోదా, గౌరవం, అతని విజయాలు, అతనికున్న కుష్టును దాచలేకపోతుంటే, ఈ చంటి బిడ్డ జీవితంలో ఆమె యొక్క బానిసత్వం, ఆమె విశ్వాసాన్ని దాచలేకపోతుంది. ఈ 3వ వచనాన్ని మనం చదివితే, 2వ వచనంలోనే సిరియన్లు గుంపులుగా వెళ్ళి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయారంట. వారు అచ్చట నుండి చిన్నదానిని చెరగొని తెగ, అది నయమాను భార్యకు. ఈ చిన్నదాని యొక్క బంధకాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఆమె గ్రామం ఈ నయమానే సైన్యాధిపతిగా ఉన్నప్పుడు వచ్చి నాశనం చేసి ఉండొచ్చు. ఆమె ఈ చిన్నదాని కుటుంబ సభ్యులే చంపబడి ఉండొచ్చు. ఈమెను బందీగా తీసుకువెళ్ళారు. ఈమెతో పాటు ఎంతమందిని బందీగా తీసుకెళ్లారో మనకు తెలీదు. ఆమె నయమాను ఇంటికి చేరిన తరువాత, ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అందరూ నయమాను యూనిఫామ్ని చూస్తున్నారు, ఎంత గొప్పోడో చూస్తున్నారు. కానీ ఈమె మట్టుకు, ఈ చిన్నది మట్టుకు నయమాను యొక్క అవసరతను చూస్తుంది. సహజంగా నీ ఊరు ఎవరన్నా వచ్చి నీ మీద దాడి చేసి, నీ ఊరిని నాశనం చేసేసి, నీ ఇంట్లో వాళ్ళని చంపేసి, ఏదీ లేకుండా
అతడు ఏమంటుంది చూద్దాం, 3వ వచనంలో, అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో నాకు చాలా కోరిక ఉందండి. నా యజమానుడు సమరయలో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే బాగుండు. యజమానుడు ఈ ప్రవక్త ఉన్నాడు కదా అంటే అప్పటికే ఆమెకి ఈ ప్రవక్త దేవుని పట్ల విశ్వాసం ఉన్నదన్నమాట. ఆమె అంటుంది, ఈ యజమానుడు నా ఏలినవాడు కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని ఎవరితో అన్నది? మన బైబిలే చూస్తున్నాం, తన యజమానురాలతో అన్నది. ఒక మాట చెప్తాను, ఈ బానిస పిల్ల యొక్క బాధ ఆమె విశ్వాసాన్ని చంపలేకపోయింది. బాధ ఉందా? ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? లేవు. తన సొంత ప్రజలు ఉన్నారా? లేరు. నయమాను ఇంటకి బానిసగా తీసుకురాబడిన ఈ బిడ్డ నయమాను కుష్టుని దాయలేకపోతున్న అతని గౌరవం ఒకవైపు, తన జీవితంలో విశ్వాసము ఉండగా ఆ విశ్వాసాన్ని దాయలేకుండా ఉండే స్థితి ఏమో వైపు. రెండు దాయలేని పరిస్థితులు. అప్పుడు దేవుని వాక్య శక్తి మనకు కనబడుతుంది. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైందంటే అది ఎలాంటి పరిస్థితినైనా మార్చగలిగిన శక్తి కలిగినది దేవుని యొక్క వాక్యం. ఈ చిన్నపిల్ల చెప్పిన వాక్యం ఏంటి అనంటే, అయ్యా షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను అనుకుంటున్నానండి. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టును చూచి అతడు బాగు చేస్తాడు. దేవుని వాక్యము మన జీవితాల్ని, చిన్న వాక్యమైనా పెద్ద వాక్యమైనా, ఈరోజు నువ్వు దేవుని పెద్ద వాక్యం వినడానికి వచ్చావేమో, దేవుని మాట నుంచి ఇక్కడి నుంచి పొందుకుని వెళ్ళి దేవుని చేత నువ్వు తాకబడాలి, నీ బ్రతుకు మార్చబడాలనే ఆశతో నువ్వు ఇక్కడికి వచ్చావేమో. అయితే మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి అనంటే, దేవుని వాక్యము శక్తి కలిగినది. ఆయన మాట పలకగానే ఆ వాక్యము ఆ పనిని జరిగించే తీరుతుంది. ఈ రాత్రి కాలమందు నీవు దేవుని వాక్యమును వింటున్నప్పుడు నీవు ఆశ కలిగి ఉండాల్సిందేంటో తెలుసా? ఇది నా బ్రతుకును మార్చే సజీవమైన వాక్యము, ఇది నా పరిస్థితిలో నన్ను నడిపించగలిగిన శక్తి కలిగిన వాక్యము. నువ్వెవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఆస్బెరీ అనే ఒక దైవజనుడు 1800 ఆ ప్రాంతంలో కాలిఫోర్నియాలో అప్పటికే బంగారు గనులు తవ్వుతూ ఉన్న సమయంలో, అప్పటికే జనాలందరూ ఆ బంగారు గనులన్నీ తవ్వేశారు, ఇంకా ఖాళీ అయిపోయింది. అప్పటికే కట్టిన భవంతులన్నీ ఖాళీ అయిపోతున్నాయి, అందరూ వేరే ఊరు వెళ్ళిపోతున్నారు ఉద్యోగం కోసం, మైనర్స్ అందరూ. అలాంటి సమయంలో దేవుని చేత ప్రేరేపించబడి ఆస్బెరీ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పమని ప్రేరేపణ పొందుతాడు. బయలుదేరుతున్నప్పుడు అనుకుంటాడు, ఇక్కడ చెప్తే ఎవరుంటారు, ఈ ఊరు ఖాళీ చేసేసారు కదా, బంగారు ఖనిజాలన్నీ ఖాళీ అయిపోయినాయి కదా. కానీ దేవుని వాక్యము, దేవుని స్వరము అతడు విన్నవాడిగా దేవుని ఆత్మ అతన్ని ఒక చోట నిలవబడి వాక్యం చెప్పమన్నప్పుడు ఎవరు లేరా చర్చిలో? ఒక్కరు కూడా లేరంట, అన్నీ ఖాళీ చైర్లు. కానీ దేవుని ఆత్మ అతన్ని అక్కడ ప్రార్థన చేసి వాక్యం చెప్పమని చెప్పినప్పుడు అతడు ఆ విధంగా చేశాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాడంట ఆయన. కాన్ఫరెన్స్కి వెళ్తే ఇలాంటి అనూహ్యమైన సంఘటన గురించి ఆస్బెరీ అయిన ఆయన ప్రక్కన ఉన్న వ్యక్తికి చెప్తున్నాడంట. నేను ఒకసారి ఏమైందంటే, కాలిఫోర్నియా దగ్గర ఉన్న ఆ బంగారు గనుల్లో అక్కడ సువార్త ప్రారంభిద్దామని, లేకపోతే సేవ ప్రారంభిద్దామని, మిగిలిన వారికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించింది ఇక్కడ వెళ్ళి చెప్పమని, ఆ ఖాళీ చర్చిలో నిలవబడి బోధించాను అని అంటే, ఆ మాటలు వెనక నుంచి విన్న ఆయన అంటున్నాడు, అయ్యా మీరప్పుడు ఆ రాత్రి అక్కడ ఖాళీ చర్చిలో బోధిస్తున్నప్పుడు ఎవరైనా ఖాళీ చర్చిల్లో మాటలు చెప్తున్నాడు అని నేను ఆ పనిముట్లన్నీ దాచుకున్నానయ్యా చర్చిలో. ఆ పనిముట్లు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఎవరో చెప్తున్నారు కదా అని ఆ కిటికీ కింద కూర్చుని విన్నానయ్యా. దేవుడు నన్ను ఆ రోజు రక్షించాడు, నేను ఈరోజు సువార్థికుడినయ్యాను అన్నాడు. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానో తెలుసా?
నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినా దేవుని వాక్యము నీ హృదయంలో పనిచేస్తుంది. అది సజీవమైనది, అది బలమైనది. ఈ చిన్నబిడ్డ చెప్పిన మాట దేవుని యందలి విశ్వాసంతో పలికిన మాట. నీకున్న బాధ నీ విశ్వాసాన్ని అణిచేస్తుందా అని అడుగుతున్నాను ఈ రాత్రికాలం అంతా. నయమాను యూనిఫామ్ తన కుష్టిని దాయలేకపోయింది. ఈ బిడ్డకున్న బానిసత్వము ఆమె విశ్వాసాన్ని దాయలేకపోయింది. కొంతమంది మేకప్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళ లోపలంతా అలా గుంచేసుకుని పైన యూనిఫామ్లు వేసుకుని 4 బ్యాడ్జీలు పెట్టుకుంటే నేను మంచోడుగా కనబడితే చాలు అనుకుంటాడు. కొంతమంది దేవుని సేవకుల దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా ఏముందయ్యా నా పరిస్థితి ఏం బాగాలేదు అయ్యగారు. ఎందుకు రాలేదమ్మా? 3 రోజులు కోటలు పెట్టాం కదా, లైట్లు పెట్టాం, ఫ్యాన్లు పెట్టాం, మీరు కూర్చోవడానికి అన్ని వెసులుబాట్లు కల్పించాం, అదిగో మార్గం అంతటిని మీ కొరకు సిద్ధపరిచాం, కుర్చీలు వేసాం, మీరు ఎందుకు అదేనండి అయ్యగారు ఈరోజు కొంచెం ఇలా అవ్వలేదండి అంటే ఇలాగే ఎత్తున్నానండి, కట్టెత్తున్నానండి, నడుమట్టేసిందండి అయ్యగారు, అందుకే రాలేదు. నీవు ఇక్కడ కూర్చున్నవాడవైనా, రాకుండా దూరం నుంచి వాక్యం వింటున్నవాడవైనా, దేవుని వాక్యము నీ జీవితంలో సజీవమైన కార్యమును జరిగించగలదు. అది నిన్ను లేవనెత్తగలదు, అది నిన్ను ఉద్ధరించగలదు. మనం ఈ మాటలను గమనిస్తే ఇక్కడతో స్టోరీ అయిపోలే, ఇంకా కొనసాగుతుంది. చూద్దాం. 4-5 వచనాలు చదువుదాం. నయమాను రాజునొద్దకు పోయి, ఎవరన్నా చదువుతారండి? ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారంను 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రిక అప్పగించను. ఈ విశ్వాసపు చర్యను గమనిద్దాం. చిన్నది దేవుణ్ణి నమ్మింది, అవునా? మొదటిది అందరూ చెప్పండి, ఎవరెవరు నమ్మారు? ఆ చిన్నది ఎవరు నమ్మారు? దేవుణ్ణి నమ్మి. నయమాను భార్య ఆ చిన్నదాన్ని నమ్మింది. మొదట ఎవరెవరు నమ్మారు? చిన్నది. ఇప్పుడు నయమాను భార్య ఎవరిని నమ్మారు? చిన్నది. నయమాను ఎవరిని నమ్మాడు? ఇప్పుడు భార్యని. విశ్వాసం చూడండి ఎలా గొలుసులుగా 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 అతికించబడుతుందో. ఇప్పుడు సిరియా రాజు ఎవరిని నమ్ముతున్నారు? నయమాను నమ్ముతున్నాడు. చిన్నది ఎవరిని నమ్మింది? దేవుణ్ణి నమ్మింది. ఈ చిన్నదాన్ని చూసి ఎవరు నమ్మారు? నయమాను భార్య నమ్మింది. అయ్యో మీరు గొలుసు మర్చిపోతే ఎలాగా? నయమాను భార్యని ఎవరు నమ్మారు? నయమాను నమ్మారు. భార్య చెప్పిన మాట భర్త నమ్ముతాడండి? నమ్ముతాడు? మీరు అంతా మీ ఇంట్లో వాళ్ళు అందరూ అలాగే చెప్తారు, మీకు ఏం తెలుసని అంటారు. కానీ తన భార్య చెప్పిన మాట ఎవరు నమ్మారు? నయమాను. నయమాను చెప్పిన మాట ఎవరు నమ్మారు? రాజు నమ్మాడు. రాజు ఏం చేశాడంటే వెంటనే నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది ఎవరు చెప్పిన మాటలంట? ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చిన్నదాని విశ్వాసము ఎవరి దగ్గరికి చేరింది? రాజునొద్దకు చేరింది. నువ్వు అనుకుంటున్నావేమో, నా విశ్వాసం ఏముందండి, నేను ఏదో నమ్ముకున్నానండి, నాకంత విశ్వాసం బలమైంది కాదండి. కానీ అక్కడ చక్కటి మాట ఉంది 4వ వచనంలో. ఏమంటున్నారు అంటే, నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయ. ఎవరంటే ఈ చిన్నదాని పేరు ఇక్కడ రాసింది? ఇశ్రాయేలు దేశపు. ఎందుకు అంటున్నాడు ఇశ్రాయేలు దేశపు చిన్నది అని అంటే తర్వాత వచనంలో మనకు కనబడుతుంది. ఆ పత్రికలో ఉన్న సంగతి ఆ రాజు వద్దకు వెళ్ళినప్పుడు ఏమైందో చూద్దాం. 6, 7, 8 వచనాలు. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రిక చదివి చెప్పుకొని ఏం చేస్తున్నాడంటే వస్త్రమును
ఆ చిన్నదాన్ని ఏమని పిలిచాడు? ఇశ్రాయేలు దేశపు చిన్నది అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు ఏం చేస్తున్నాడంట? వస్త్రాన్ని చింపుకొని అంటున్నాడు, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడినా అన్నాడు. నేనేమన్నా దేవుడినా? నేను అలా బ్రతికిస్తానండి, నేను అలా చంపుతానండి. కానీ ఇశ్రాయేలు దేశపు చిన్నదికి ఇశ్రాయేలు దేశపు రాజుకి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి మీరు. ఆ దేశపు చిన్నది బందీగా ఉన్నది, కానీ ఆమె నోట ఏమున్నది? విశ్వాసపు మాట ఉన్నది, దేవునిని ఎరిగిన మాట ఉన్నది. ఇశ్రాయేల్ రాజు ఏమో టెన్షన్ పడిపోతున్నాడు, రాజు భయపడిపోతున్నాడు, వస్త్రాలు చింపేసుకుంటున్నాడు, యుద్ధం వస్తుంది అనుకుంటున్నాడు. చిన్నదానికి, ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నదికి స్వస్థత ఎక్కడ ఉందో ఈ చిన్నదానికి తెలుసు, రాజుకు తెలీదు. నీవున్న గొప్ప స్థానం నీకు విశ్వాసాన్ని ఇవ్వదు. నువ్వు రాజువైనా, లేకపోతే నీవు గనుడువైనా, నువ్వేదో ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉంటున్నావని నీవు భావిస్తున్నా, ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి ఉన్న విశ్వాసం ఎవరికి లేదు? ఇశ్రాయేలు దేశపు రాజుకు లేదు. నీ విశ్వాసం చిన్నదేమో, కానీ ఈమెకున్న ఈ కొద్దిపాటి విశ్వాసము అనేకులకు విశ్వాసము పుట్టించే విశ్వాసముగా ఉన్నది. మా ఊర్లోనండి ఈయన ఉన్నాడండి, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దేవుని దైవజనుడండి, ఆయన ముడితే స్వస్థత వస్తుందండి, నా యజమానుడు అక్కడికి తీసుకువెళ్ళండి అని చెప్పిన అదే విశ్వాసము రాజు కోటకు చేరింది. ఈరోజు నీ ఇంట్లో నీవు కలిగి ఉన్న విశ్వాసము అమలాపురం అంతా చేరతది. స్తోత్రం. ఉందా విశ్వాసం? చిన్నదాని నోట ఉన్న దేవుని మాట మన నోట ఉన్నదా లేదా అనేది మనం తెలుసుకోవాలి. 8వ వచనంలో, ఇప్పుడు ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చింపుకున్నాడని అక్కడ ఉన్న ప్రవక్తకి తెలిసింది, ఎలీషాకి అర్థమైంది. నువ్వేంటయ్యా వస్త్రాన్ని చింపుకుంటున్నావు? అప్పుడు రాజుతో అంటున్నాడు, ఎలీషా ప్రవక్త అంటున్నాడు, పంపు, నా యొద్దకు పంపు. ఆ సంగతి విని దైవజనుడైన ఎలీషాకు అది వినపడినప్పుడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతనిని నా యొద్దకు రమ్మని రాజునకు వర్తమానం అందించాడంట. రాజు దగ్గర దేవుని సమాధానం లేదు. ఎవరి దగ్గర ఉంది? ప్రవక్త దగ్గర దేవుని సమాధానం ఉంది. ఈరోజు అడుగుతున్నాను, నీ హృదయంలో, నీ జీవితంలో ఉన్న ప్రశ్నలకు, సమస్యలకు నీవు భౌతికంగా బాధపడిపోతూ, వస్త్రాలు చింపేసుకుంటూ, రాజులాగా జుట్టు పీకేసుకుంటూ, నాకేం చేయాలో పాలుపోవట్లేదు అని అంటున్నావా? లేకపోతే దేవుని స్వరము ఎరిగిన వాడిగా దేవుని యొద్ద సమాధానం ఉన్నదని నిశ్చయితతో నీవు ఉంటున్నావా? ప్రవక్త యొద్ద దేవుని యొక్క సమాధానం ఉన్నది. నయమాను వచ్చాడు. ఎలా వస్తున్నాడో చూడండి. నయమాను గుర్రములతో, రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందు నిలిచి ఉన్నాడు. అబ్బా, ఏమేమి ఉన్నాయన్నీ తీసుకొస్తున్నాడు. గుర్రాలు, రథాలు, మొదటి 2 వచనాల్లో బంగారము, వెండి, వస్త్రాలు అన్నీ తీసుకొస్తున్నాడు. ఇక్కడికి నయమాన్ వస్తున్నాడు అని అంటే పెద్ద హంగామా చేస్తారు. నయమాన్ అంటే సైన్యాధిపతి కదా. సైన్యాధిపతి అనంటే అన్ని హోమ్ మినిస్టర్ లాగా ఆయనే కదా అన్నీ చూసుకుంటాడు. సైన్యానికి సంబంధించిన సంఘటనలన్నీ, పరిస్థితులన్నీ. హోమ్ మినిస్టర్ వస్తున్నాడనంటే ఎంత కోలాహలంగా ఉంటుంది. ముందు 10 మంది వస్తారు, సర్వే చేస్తారు, ఈ రోడ్లో వాహనాలు రాగలుగుతాయా లేదా అనుకుంటారు, అన్నీ చూసుకుంటారు. ఇదిగో ఇక్కడ ఈ చెత్తంతా తీసేయండి అని ఏఎంసీఓలకు చెప్తారు, లేకపోతే బండార్లంక పంచాయతీకి చెప్తారు, మొత్తం సున్నం కొట్టేస్తారు, అంతా రెడీ చేసేస్తారు. ఆయన ఎలా వస్తున్నాడంట? గుర్రాలతో, రథాలతో వస్తున్నాడంట. గుర్రాలతో, రథాలతో వచ్చేవాడితో సమస్య ఏంటంటే ఆడెప్పుడు ప్రత్యేక ఆహ్వానాన్ని కోరుకుంటాడు, ప్రత్యేక గౌరవం కావాలనుకుంటాడు, మంచిగా ఆడంబరంగా ఉండాలనుకుంటాడు. పెద్ద కార్యక్రమం పెడితేనే కానీ రానంటాడు. కానీ ఎలీషా ఇస్తున్న జవాబు ఏంటో తెలుసా? ఎలీషా బయటకు కూడా రాలేదు. ఎలీషా దగ్గర దేవుని నుంచి సమాధానం ఉంది. ఎలీషా ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళలేదు. నువ్వెంత నాకు తెలియదు మరి నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో,
ఈ రాత్రి కాలం ముందు గుర్రాలతో వచ్చావేమో, రథాలతో వచ్చావేమో, బంగారంతో వచ్చావేమో, వెండితో వచ్చావేమో, వస్త్రాలతో అలాంటివి ఏమీ లేవండి పాస్టర్ గారు, ఉన్నది ఉన్నట్టుగానే వచ్చేసానండి అంటావేమో. నువ్వు వచ్చావేమో, నీకు ఇక్కడ గుర్తింపు కావాలనుకుంటున్నావేమో, గౌరవం కావాలనుకుంటున్నావేమో, ఆడంబరం కావాలనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావో నాకు తెలియదు. అని ఎలీషా మట్టుకు బయటికి రాలే. దాని తర్వాత వచ్చిన వాళ్ళు 10 వచనంలో ఎలీషా 7 మార్లు స్నానం చేయమని, నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఎవరిని పంపాడంట? ఆయన రాలేదు. ఎవరిని పంపాడు? దూతను పంపాడు. ఇంటి దాకా వెళ్ళి నేను ఎలా వచ్చాను? రథములతో వచ్చాను, గుర్రములతో వచ్చాను, వజ్ర వైడూర్యాలతో వచ్చాను, బంగారంతో వచ్చాను, వెండితో వచ్చాను, 10 వస్త్రాలతో వచ్చాను. బయట కూడా రారా? కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదమ్మా అన్నారా? కనీసం నీళ్ళు తాగుతావా? టీ చొక్క కూడా ఇవ్వలేదు. ఏమవ్వలేదు. ఎలీషా ప్రాజెక్టే వేరే, స్తోత్రం. ఎలీషా మినిస్ట్రీ వేరు. వచ్చినవాడు ఎవడైనా నిమిత్తము లేదు. దైవజనుడు పరిస్థితులను చూచి భయపడేవాడు కాడు. దైవజనుడు దేవుని స్వరమునకు భయపడేవాడు. దేవుని స్వరమును తన గదిలో కలిగినవాడు. లోక స్వరము, లోక ఆర్తనాదాలకు సంబంధం లేనివాడు. వచ్చిన వానికి దూతను పంపేవాడు దైవజనుడు. పంపుతున్నాడు. ఒక మాట చెప్తాను, గర్వం ఎప్పుడు గౌరవాన్ని కోరుకుంటుంది. చెప్పండి అందరూ, ఏం కోరుకుంటుంది? నన్ను గౌరవించు. స్టేజ్ మీద కూడా వేయలేదన్నా, కుర్చీ పిలిచాడు మీటింగ్కి శామిలన్న. కనీసం వస్తే బాగున్నావా అని కూడా అడగలేదన్నా. గర్వం ఏం కోరుకుంటుంది చెప్పాలి. దేవుని బిడ్డలు చెప్పాలి. చెప్పినా ఏం కోరుకుంటుంది? కానీ దేవుడు విధేయతను కోరుకుంటాడు. దేవుడు ఏం కోరుకుంటాడు? విధేయతను కోరుకుంటాడు. నన్ను చూడాలి. దేవుడే నయమాన్ను దీనపరుస్తున్నాడు. దశలు వారీగా దీనపరిచేవాడు దేవుడు, స్తోత్రం. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎలా దీనపరుస్తాడంటే, నేను సైన్యాధిపతిని, చిన్నదాని మాట వినాలి. నేను సైన్యాధిపతిని, భార్య మాట వినాలి. నేను సైన్యాధిపతిని, ప్రవక్త మాట వినాలా? చెప్పండి, వినాలి. నేను సైన్యాధిపతిని, నాకంటే కిందున్న సేవకుని మాట వినాలి. యూనిఫామ్ తీయాలి, కుష్టు బయట పెట్టాలి, యార్దాన్లో దిగాలి, 7 సార్లు మునగాలి. స్తోత్రం. దేవుడు అతని గౌరవాన్ని పట్టించుకునేవాడు కాదు. దేవుడు హృదయ గర్వాన్ని విరగ్గొట్టేవాడు. గర్విష్ఠుల్ని ఎలా తెలుసు అంటే దేవునికి ఎలా తెలుసు అంటే గర్విష్ఠుల్ని దూరం నుంచి బాగా తెలుసు అంటాడు. నాకు తెలుసురా, నువ్వు ఎవడ మాట వినని కాలు వేసుకుని తిరిగాడు. నాకు తెలియదు మరి నయమాన్ని ఎలా బ్రతికాడు, అక్కడ రాయబడలేదు. నేను లేనిది చెప్పడానికి ఇష్టపడట్లేదు. కానీ చిన్నదాసి మాట వినాలి, భార్య మాట వినాలి, సావుకుని మాట వినాలి, ప్రవక్త మాట వినాలి, యూనిఫామ్ తీయాలి. కుష్టు లోపల ఉందండి, సర్దేసుకుంటానండి. బయటకు వచ్చి నన్ను ముట్టలేడా? ఏమంటున్నాడు అక్కడ? కోపం వచ్చేసింది వెంటనే సార్కి. 11వ వచనంలో, అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పుని నేను అనుకున్నాను. చర్చి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఎలాగంటే అలాగొచ్చి పాస్టర్ గారు ఎలాగేసి నా చేయి మీద ప్రార్థన చేస్తారని నేను అనుకున్నాను. కానీ ఆయన అలా చేయలేదు. దమస్కులో మాకేం నదులు లేవా? అబనాయి లేదా? ఫర్పరు లేదా? ఇవన్నీ అక్కడి నుంచే కదా పైనుంచి కిందకు వస్తున్నాయి. యోర్దాన్లోనే మునగాల. ఇదేమో తిన్నగేలు మృత సముద్రంలో కలిసిపోతుంది. ఈ నీళ్ళలోనే మునగాల్సింది నేను.
ఎలా వెళ్ళిపోయాడంట తిరిగి? ఏమండి, ఈ రాత్రి కాలం ముందు ఎవరన్నా ఎలా వెళ్ళిపోతారా? రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అలా మనల్ని ఎవ్వరూ దేవుడు చేయకుండును గాక. దేవుడట్టి మూర్ఖత్వము నుండి, కఠినత్వము నుంచి మనల్ని కాపాడును గాక. అయితే ఇప్పుడు చూడండి, అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి నాయనా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, దాసుడి మాట వినండి. ఏమంటున్నాడు? నాయనా అంటున్నాడండి. ఏమంటున్నాడు? నాయనా. ఇందాక చిన్న దాసి ఏమన్నది? ఆమె నోట ఏమున్నది? నా యజమానుడు, నా ఏలిన వానికి. అలాంటి భాష భలే భాష కదండి. దీనత్వమును ధరించుకున్న భాష. అంటున్నాడు, సార్ మీరు పెద్ద పని చేయమంటే చేసేసేవాళ్ళు కదండి, చిన్న పని ఏ పాటి సార్ మీకు చేయండి. దేవుడు ప్రవక్త ద్వారా మట్టుకే కాదు, సాధారణమైన మనుషుల ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటో చెప్పమంటారా? నయమాను విన్నాడు. అందరూ చెప్పండి, వింటున్నావా నువ్వు? నేను వింటున్నానా? ప్రశ్నించుకోవాలి మనం. నయమాను విన్నాడు. ఏమైందంట? వెళ్ళాడు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. మొదటి మునక ఏమి జరగల, రెండోది ఏమి జరగలే అని చెప్పండి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి. 6వ మునక చాలామంది ఏమనుకుంటారో తెలుసా? 99% మునిగేశానండి. ఎంత శాతం మునిగామండి? 99. కానీ దేవుని దృష్టిలో 6వసారి మునిగిన, 99% మునిగిన అది సున్నానే. 6వ మునక సరిపోదు, 7వ మునక అప్పుడే అది 100% విధేయతగా దేవుని ఎదుట కనబడుతుంది. స్తోత్రం. 100% విధేయత. దేవుని వాక్యంలో మనము అనేక మార్లు చూచిన సంగతి అదే. నువ్వు ఇటుంటావా అటుంటావో డిసైడ్ చేసుకో. నీవు నన్ను వెంబడిస్తే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, వివేకంతో, నీ శక్తి అంతటితో నువ్వు నన్ను వెంబడించాలి. సంపూర్ణ విధేయత సంపూర్ణ స్వస్థతకు దారితీచే గొప్ప బహుమానమును మన జీవితంలో ఇచ్చేదై ఉంటుంది. నయమాను సంపూర్ణంగా విధేయత చూపించాడు. ఫలితం ఏమైంది? 14వ వచనంలో మనం చూస్తాం కదా, అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడైను. ఇక్కడ నుంచి ట్విస్ట్ స్టార్ట్ అవుతుందండి 14వ వచనం నుంచి. లేకపోతే అది కిందకి వెళ్ళిపోతే ఎలీషా యవన సన్నిధి నెలవు. దాని తర్వాత ఒక చిన్న సార్ నేను పొలిటికల్ లీడర్ని కదా, కొంచెం పొలిటికల్ నాకు ఇబ్బందులు ఉన్నాయండి, వాటిని నేను సరి చేసుకుంటానంటే, సరే అంగీకరించకపోయినా నెమ్మది కలిగి పోమ్మని చెప్పేశాడు. కానీ దాని తర్వాత 20వ వచనం నుంచి మనకి కనబడిన ఒక వ్యత్యాసమైన క్యారెక్టర్ ఇక్కడ కనబడుతుంది. ఇదే మలుపు. నయమాను స్వస్థత పొందాడు, కానీ మరొక వ్యక్తి ఇక్కడ పతనం అవడం ప్రారంభమవుతున్నాడు. మీ అందరికీ తెలిసిన కథే ఇది, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కానీ ఈ సాయంకాలం మందు దేవుడు మన నుంచి విధేయతను కోరుకుంటున్నాడు. ఎంత శాతం విధేయత? 100% విధేయత. ఎందుకో తెలియదు, కోనసీమలో ఎక్కడి నుంచి వచ్చింది ఈ భక్తి నాకు తెలియదు. కానీ 7 వారాల భక్తులు ఉంటారు. 7వ వారం వచ్చేసి దేవునికి స్తోత్రం, నేను అయిపోయాను, తీరిపోయింది. ఆడెవడో అంటున్నాడంటే 3వ వారం వచ్చిందండి తీరిపోయిందని. తెలగా 4వ వారం తిరణాలకు పోయాడు. అదో పరిచర్యాడికి కనబడిన చోటల్లకి వీడు చెప్పింది తప్ప అంతా చేస్తాడు. అందులో మాస్టర్స్ డిగ్రీ పొందేశాడు. సేవకుడు చెప్పింది తప్ప. కొంతమంది ఏదో వింత బుద్ధితో ఉంటారండి. సేవకుడి దగ్గరికి వస్తున్నప్పుడే ప్రిపేర్ అయిపోయి వస్తారు. ఈయన ఎలా చెప్తాడు, దానికి నేను కౌంటర్ ఎలాగే వేయాలని. వాడు మూతి ముడుచుకుని దూరంగా పోయాడు. కానీ సంపూర్ణ విధేయత చూపించినప్పుడు వానికి సంపూర్ణ స్వస్థతను దేవుడు దయచేశాడు. నీ జీవితంలో సంపూర్ణమైన విధేయత. ఇంగ్లీష్లో చక్కటి, వి షుడ్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. నీ జారత్వాన్ని తాకకుండా ఉండొద్దు, దానితో వ్యవహరించు. దాని నుంచి బయట పెట్టగలిగిన దేవుడు ఒకడున్నాడు. నీ వ్యభిచారాన్ని కనబడినట్లుగా దాచేయొద్దు, దాన్ని చూచే దేవుడు ఒకడున్నాడు. నీ
పూరితమైన జీవితాన్ని అలాగా చాప కింద అలా కనబడినట్లుగా దాయొద్దు. దాన్ని గ్రహించే దేవుడు ఒకడున్నాడు. విచారకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? దైవజనుల్లోనే త్రాణ తగ్గిపోతుందండి. దైవజనులుగా పిలువబడుతున్న మాలోనే మోకాళ్ళ పోరాటం తగ్గిపోతుంది. 100% విధేయతకు దూరమైపోతానేమో అనే భయం నాకు ఉంది. నేను అడుగుతున్నాను దేవుడిని, దేవా 100% విధేయత, పరిపూర్ణ విధేయత పరిపూర్ణ స్వస్థతకు దారితీసింది. స్తోత్రం. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. గెహజీ, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. గెహజీ చాలా కోల్పోయాడు. ఎలీషా ఏమో 2 ఆత్మను కోరుకున్నాడు, 2 అభిషేకం కోరుకున్నాడు. గెహజీ ఏమో ఎలీషాతోనే జీవించాడు, అద్భుతాలు చూశాడు, దేవుని శక్తి కార్యాలు చూశాడు. కానీ 23వ వచనంలో అన్నాడు, అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకో అంటున్నాడు. ఎలీషా ఏమో 2 అభిషేకం కోరుకుంటే 2 బంగారం కోరుకుంటున్నాడు. యూజ్లెస్ ఫెలో. నయమాను వెనకాల పరిగెత్తాడు, అబద్ధం చెప్పేశాడు. సార్ మాది మినిస్ట్రీ అండి, మా మినిస్ట్రీలో కొత్త ఇంటర్న్స్ వచ్చారండి, జాయిన్ అయ్యారు, వాళ్ళకి మేము భోజనం పెట్టాలి సార్, మీరు కరుణిస్తే ఎంతో కొంత ఇస్తే మేము వారికి బహుమతులు ఇస్తాము, లేకపోతే వాళ్ళని పారితోషకాలతో తిరిగి పంపుతాము. తీసుకున్నాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఇంట్లోకి తీసుకొచ్చి దాచిపెట్టాడు. ఏమీ జరగనట్టు సార్ ముందుకు వచ్చేసి, సార్ అంతా బాగానే ఉంది సార్, ఎక్కడికి వెళ్ళలేదు సార్, ఎక్కడ ఉన్నా. చాలామంది జీవితంలో సమస్య డబ్బు కాదు, ఆశ. ఆడికి 10 రూపాయలు ఆడు అనుకుంటాడు, 10 రూపాయలు వస్తే చాలు అనుకుంటాడు. ఆడు 100 రూపాయలు వస్తే చాలు అనుకుంటాడు, కానీ ఆ 100 రూపాయలు ఆయన తృప్తిపరచు. నయమాను కూడా అటువంటి హృదయం కలిగిన వాడే. ఇంగ్లీష్లో హిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ మనీ, హిస్ ప్రాబ్లమ్ ఈజ్ కవచస్నెస్. ఆడి సమస్య డబ్బు కాదు, ఆశ. కావాలి కావాలి కావాలి. ఏం కావాలి? ఆడపడుచు కట్నం కావాలంట. మా సంఘంలో చెప్తాను నేను, మీరెవరన్నా నాకు ప్రొఫైల్ సబ్మిట్ చేయాలంటే కులం లేదు కట్నం లేదంటేనే తీసుకురండి. కొంతమంది అలా వాటి వెనకాల వెళ్ళిపోతారు. మొన్న ఎవరో పాస్టర్ ఫోన్ ఇచ్చి చూడమంటే అలా ఇది ఇన్స్టాల్ చేయాలంటే అందులో ఆల్ ఇండియా యాదవ్ పాస్టర్స్ అసోసియేషన్ ఉంది. కులాలను బట్టి పాస్టర్స్ అసోసియేషన్స్ ఫామ్ అవుతాయా? కులాలను బట్టి సంఘం విభజించబడుతుందా? నీ 2 బంగారం ఏంటి? ఒకసారి ప్రశ్నించుకో ఈ రాత్రికాలం. ఎలీషా 2 ఆత్మను కోరుకుంటే ఎలీషా దగ్గర ఉండి పరిచర్య చేసిన వాడు ఎలీషాకే 2 వస్తే ఈయన కోరుకుంటే ఎన్నంతలు అవుతుంది? అది ఎక్స్పోనెన్షియల్ ప్రోగ్రెషన్ అని, లేకపోతే హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని నేర్చుకునే వాళ్ళు మ్యాథ్స్లో. ఎన్నంతలు పొందుకోవలసిన వాడు అన్నే అంతలు పొందుకోవలసిన ఆత్మకు బదులుగా అనేకమైన అనవసరమైన కార్యాలను పొందుకుంటూ ఉన్నాడు. నయమాను అన్యుడు, విగ్రహారాధికుడు, కుష్ఠురోగి, అయినా దేవుని వైపు వచ్చి స్వస్థత పొందుతున్నాడు. గెహజీ విశ్వాసి, ప్రవక్త సేవకుడు, దేవుని పనికి దగ్గరగా ఉన్నవాడు, అయినా దేవునికి దూరం అయిపోతున్నాడు. ఈ రాత్రి కాలమందు మనల్ని మనం ప్రశ్నించుకోవలసినది ఏంటో తెలుసా? ఈ మొదటి రోజు మనం దేవుని ఎదుట నిలవబడి అడుక్కొనవలసిన ప్రశ్న ఏంటంటే, దేవా నేను గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము నీకు దగ్గరగా వచ్చానా, లేకపోతే దూరం అయిపోయానా? నాకు చూపించండి ప్రభువా. ఈ రాత్రి ఎంతమంది ప్రార్థన చేస్తారో దేవుని ఆత్మ వాళ్ళందరినీ తాకునుగాక. ఈ రాత్రి అడగాలి దేవుని దగ్గరికి వెళ్ళి. You should have your own personal analysis of your yearly performance. రిపోర్ట్ కార్డు ఇచ్చినప్పుడు యారా మార్కులు తగ్గు వచ్చాయని పిల్లల్ని కొడతాం మనం. దేవుడు ఈ రాత్రి నీకు రిపోర్ట్ కార్డు, నాకు రిపోర్ట్ కార్డు ఇవ్వమని అడగాలి. ప్రభా నా ప్రతిభను నాకు చూపించు ప్రభా,
తెలుగులో ప్రగతి పత్రం అంటారు దాన్ని. దేవా, నా ప్రగతి పత్రాన్ని ఇప్పించు ప్రభా. నయమానులు అనేక మంది వచ్చి దేవుని సంఘానికి వచ్చి వాళ్ళు విగ్రహారాధికులే, కుష్ఠరోగులే, అనేకమైన వ్యాధులతో వచ్చిన వాళ్ళే దేవుని వైపు తిరిగిన వారుగా తిరిగి వెళ్తున్నారు. కానీ చాలామంది విశ్వాసులు, ప్రవక్త సేవకులు, దేవుని పనికి దగ్గర ఉన్న వాళ్ళు అయినా వాళ్ళు దేవుని నుంచి దూరం అవుతున్నారు. వీడు కుష్టివాడిగా ప్రారంభించాడు, వీడు ఆరోగ్యంతో ప్రారంభించాడు, వీడు స్వస్థతతో ముగించాడు, వీడు అదే అనారోగ్యంతో కుష్టితో ముగించాడు. నయమాను దీనత్వాన్ని నేర్చుకున్నాడు, వీడు ధనాశతో దేవునికి దూరం ఎలాగవ్వాలో నేర్చుకున్నాడు. వీడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, వాడు శాపాన్ని పొందుకున్నాడు. రాత్రికాలమందు మనం ఎలా ఉంటాం? నయమానులాగా ఉందామా, లేకపోతే గెహజీలాగా ఉందామా? గెహజీ, నేను ఇంకా అనుకుంటాను, గెహజీ నీకు నిజంగా దేవుని అభిషేకము గురించి నీకు అర్థమై ఉండుంటే, గెహజీ ఏ విధముగా అయితే మోషే ప్రత్యక్ష గుడారంలోంచి బయటికి వచ్చి మనుషుల ఎదుట కనబడినా, ఏ విధముగా అయితే యెహోషువ లోపలే దేవుని సన్నిధిలో ఉన్నాడో, గెహజీ కూడా అలాగే ఉండేవాడేమో. నేను అల్లను సార్, నాకు ఈ సన్నిధే చాలు సార్ అని ఉండేవాడు. కానీ గెహజీ హృదయం పూర్తిగా మోసగించబడింది. చిన్నదానికి ఈ నయమానేమో పేరున్నవాడు కదా, సైన్యాధిపతి. చిన్నదాన్ని కూడా ఆలోచన చేస్తే ధనవంతుడు, శక్తివంతుడు. కానీ పేరు లేనిది బానిస, బేదరాలు, లేకపోతే శక్తిహీనురాలు, ఆత్మీయంగా. వీడేమో శారీరకంగా అనారోగ్యంగా ఉంటే ఆమె మట్టుకు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నది. భౌతికంగా బంధించబడింది. వీడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వీడు ఆ ఇశ్రాయేలు దాసికి వీడికి తేడా చూడండి. ఎవడికి? గెహజీకి. గెహజీ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. చిన్నదానికి అక్కడే ఎటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. చిన్నదేమో, అయ్యా నా ఏలిన వానికి స్వస్థత రావాలి, నా ఏలిన వానికి, నా యజమానునికి స్వస్థత రావాలి. వీడేమంటున్నాడు? నాకు డబ్బులు కావాలి అన్నాడు. నిస్వార్థంగా ఆలోచించే చిన్నది ఒకవైపు, ధనాశతో నిండిన లోబి ఒకవైపు. ఆమె జీవితము విశ్వాసముతో నిండుకున్నది, వీడి జీవితం ధనాశతో నిండుకుంది. ఈ రాత్రికాలమందు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది ఇదే. ఆఖరిగా మన 26వ వచనం చూసి ముగించుకుంటే, ఎలీషా గెహజీని బయట పెట్టేస్తున్నాడు. నా మనసు నీతో రాలేదా? నయమానుకు కలిగిన కుష్టు నీకు, నీ సంతతికి, ఇదిగోండి ఇది బోనస్ ఆఫర్. నీకు ఒక్కడికే కాదు సార్, నీకు, నీ సంతతికి సర్వకాలము అంటియుండును. స్వస్థత పొందిన బయటవాడు ఆశీర్వాదంతో బయటికి వెళ్తే, జాగ్రత్తగా ఉండండి, స్వస్థత పొందిన బయటవాడు ఆశీర్వాదంతో బయటికి వెళ్తే, లోపలి ఉన్న ఈ మంచివాడు కుష్టితో బయటికి నడిచెళ్తున్నాడు. బయటోడు వచ్చాడు, స్వస్థత పొందుకున్నాడు, ఆశీర్వాదంతో వెళ్ళాడు. వీడు లోపలే ఉన్నాడు, కుష్టును తెచ్చుకున్నాడు. అప్పుడు నడిచి బయటికి వెళ్తున్నప్పుడు ఆ ఇల్లు ఎలాగుండుంటుందో నేను ఊహించుకోలేను. నువ్వు చేస్తే చేసావురా, మా మీద అంతటికి ఎందుకు తెచ్చావురా ఈ కుష్టు? వ్యభిచారము, విగ్రహారాధన, జారత్వము, అబద్ధము, మోసము, దొంగ పనులన్నీ కూడా అలాంటివేనండి. అవి తరతరములు వెంటాడి నిన్ను దేవునికి ఎన్నటన్నిటికీ దూరంగా చేయగలిగినవి. అపవాది చేత నడిపించబడే వారందరూ అలాగే ఉంటారు. నువ్వు ఇన్ని సంవత్సరాలు చర్చకు వస్తున్నావు కదా, లోపల నీ కుష్టితో నువ్వు వ్యవహరించావా, లేకపోతే ఎవడో విడిచిపెట్టిన కుష్టిని ఎత్తుకుంటున్నావా? రాత్రికాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతూ మన హృదయాల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు చిన్నవారిని కూడా గొప్పగా వినియోగపరుచుకుంటాడండి. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడిని అల్పుడు అయినా, చిన్నవాడివైనా, బాధ నందుతున్నవాడివైనా, నేను చెప్పాను కదా, ఆమె బాధ, ఆమె విశ్వాసాన్ని ఆపలేకపోయింది. ఆమె పరిస్థితులు, ఆమెకున్న దేవుని పట్ల ఉన్న నిరీక్షణను ఆపలేకపోయినాయి.
ఎందుకనంటే సర్వశక్తుడైన దేవుడును ఆమె ఎరిగి ఉన్నది. ఈ రాత్రి కాలమందు అదే దేవుణ్ణి నీవు ఎరిగి ఉన్నట్లయితే దేవుడు ఆ చిన్నదానికి కూడా చిన్నదానిని గొప్పగా వాడుకున్నాడు. 4వ వచనం ఎంత అద్భుతమైన మాట కదా. ఆ మాట చదివాం కదా. ఏమనంట, ఏం చదివాం అక్కడ? నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు. ఎవరు చెప్పిన మాటలు? నువ్వు అనుకుంటావు నేను చెప్పిన మాటలు ఎవడు పట్టించుకుంటాడే, నాకెక్కడుంది, నా మాటలు ఎవడంటాడు, నన్ను ఆల్రెడీ ఆడన్నాడు, నువ్వు దిక్కున్నవాడికి చెప్పుకొని నేను ఎవరి దగ్గరికి పోయి చెప్పుకునేది. చిన్న దేవుణ్ణి నమ్మితే, నయమాను భార్య దాసిని నమ్మితే, నయమాను భార్యను నమ్మితే, ఆ సిరియా రాజు నయమాను నమ్మితే తన కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా మారిందో మనం చూసాం. ఈ రాత్రి కాలమందు నీవు దేవుని హృదయం అంతటితో నమ్మినట్లయితే నయమానుకు దొరికిన కృపే నీకు దొరుకుతుంది అని దేవుని పక్షమున నేను నీకు గుర్తు చేస్తున్నాను. ఈ సంవత్సరంలో ఏ పాపపు కుష్టును అంటించుకున్నావో నాకు తెలీదు. ఏ వ్యతిరేక హృదయాన్ని నీ హృదయంలో, ఏ బిటర్నెస్ని కల్టివేట్ చేసావో నాకు తెలీదు. అని దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, నీ విశ్వాసము అనేకులకు స్వస్థత ఇచ్చేదిగా ఆయన చేస్తాడు. నీవు నమ్మితే, నీవు ఆయన చెప్పింది చేస్తే, 100% విధేయతను కనుబరిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలడు అని నేను నీకు గుర్తు చేస్తున్నాను. కానీ దురదృష్టవశాత్తు 200 అభిషేకము పొందుకున్న ఎలీషా కింద ఉన్న దైవజనుడిగా పిలువబడుతున్నవాడు కూడా ఎలీషా మీద ఉన్న 2 అంతల ఆత్మ కోరుకోలేదు. 2 అంతల వెండిని దయచేయండి సార్ అన్నాడు. నా భయం అదే. నేను ఈరోజు బోధించి రేపు భ్రష్టుణ్ణి కాకుండా ఉండాలి. నేను దేవుడు హెచ్చించిన కొలది నేను ఇచ్చేవాడిగా, ఇచ్చయించి ఇచ్చేవాడిగా ఉండాలి తప్ప దేవుడు హెచ్చించిన కొలది వెక్కరించేవాడిగా ఉండకూడదు. ఈ రాత్రి కాలమందు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీవు చిన్నదానిలాగా విశ్వాసాన్ని పంచిపెడతావా, నయమానులాగా తగ్గించుకుంటావా, లేకపోతే గెహజీలాగా 2 అంతల వెండిని కోరుకునే వైపు ఉంటావా, లేకపోతే ఎలీషాలాగా 2 అంతల ఆత్మను కోరుకునేవాడుగా ఉంటావా? చిన్నదాని విశ్వాసము, నయమాను దీనత్వము, గెహజీ లోపము నుంచి మనకు రక్షణ కావాలి అని దేవుణ్ణి అడగాలి. దేవా, ఆ చిన్నదానికి ఉన్న విశ్వాసం నాకు మీరు దయచేయండి, నయమానుకున్న దీనత్వము నాకు మీరు దయచేయండి. దేవా, నేను అడుగుతున్నాను ప్రభువా, లోకాశ నుండి, దేవా లోభత్వము నుంచి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాసిన ఆ ఉపమానంలో 3వ నెల గురించి చెప్తూ మూడు సువార్తల్లో ఈ విధంగా అన్నాడు. ధనాశ, ధనభోగము, ధనమోహము అన్నాడు. ధన మోస భోగ, మూడోదేంటి? భోగ మోహ మోస, సారీ తెలుగులో గుర్తు రావట్లేదు. ధన భోగము అన్నాడు, ధన మోహము అన్నాడు, ధన మోసము అన్నాడు. ధన భోగము అనంటే నాకు లగ్జరియస్గా కావాలనే కోరిక భోగము. ధన మోసము అనంటే తెలుసా, మీరు ఎప్పుడన్నా స్టడీ చేయండి. చిన్నప్పుడు మీరు 10 రూపాయలు చాక్లెట్ తీసుకెళ్తే ఏం కొనుక్కునే వాళ్ళు? చిన్నప్పుడు గొట్టాల ప్యాకెట్ కొనుక్కోవడానికి 10 రూపాయలు అక్కర్లేదు, మనకి 2 రూపాయలు చాలు. ఇప్పుడు దానికి రకరకాల పేర్లు పెడుతున్నారు. ఇన్ఫ్లేషన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మనీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిప్రిషియేటింగ్. క్రిస్టియన్ నెవర్ రియలైజెస్ ద ఫ్యాక్ట్. క్రైస్తవుడు ఆ సత్యాన్ని గ్రహించడు. ఈ లోకపు వాది దాన్ని గ్రహించనివ్వడు. డబ్బులోనే అంతా ఉందనుకుంటాడు. దాన్ని ధన మోసము అన్నారు. 3వది అన్నాడు ధన మోహము. భోగము అని అంటే వచ్చే ఎఫెక్ట్. ధన మోసము అంటే దాని నేచరు. ధన మోహము అని అంటే దాని మీద విపరీతమైన కోరిక. విపరీతమైన కోరిక. నాకు మీరు ఎప్పుడన్నా గమనించండి, నీకు జోబులో 500 ఉంటే గుండె ధైర్యంగా ఉంటుందా? జోబులో
500 లేవనుకో, అబ్బాబా ఆడు ఇంకెలాగుంటాడంటే ప్రాలాపిస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చి భార్య మీద అరుతుంటాడు, పిల్లల మీద అరుతుంటాడు, అటు తిరుగుతుంటాడు, ఇటు తిరుగుతుంటాడు. డబ్బులుంటేనే వాడు గుండె డబ్బు అని కొట్టుకుంటుంది అనుకో. వాడెట్లయితాడండి విశ్వాసి? దేవుని మీద కంటే, సజీవుడైన దేవుని కార్యాల కంటే వాని డబ్బు మీదే ఇష్టం పెంచుకున్నవాడు. మీరు డబ్బులు ఎక్కువైన వాళ్ళు కాకుండా ఉండడానికి జాగ్రత్త పడండి అని చెప్తుంది బైబిల్. వీడు 2 అంతల బంగారం కోరుకున్నాడు. ఈ రాత్రికాలం ఉంది ప్రియ దేవుని బిడ్డ, ఈ పసిపిల్ల లాంటి దీనత్వము, విశ్వాసము, నయమాను లాంటి విశ్వాసముతో కూడిన దీనత్వము, గెహజీ లోభత్వము నుంచి రక్షణ దేవుడు మనకు దయచేయునుగాక. ఆయన వైపు చూద్దామా? తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాము. దేవా, నన్ను ఈ లోక మదమత్సరము నుంచి నన్ను మీరు విడిపించండి. ఈ లోక లోభత్వము నుంచి నన్ను మీరు విడిపించండి. లార్డ్, ఐఎమ్ ఫైండింగ్ టూ మచ్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ ద మనీ దట్ ఐ హ్యావ్. లార్డ్, దేవా, నీ యందు విశ్వాసము కాక అనేకమైన వాటి యందు విశ్వాసము నేను పెంచుకుంటున్నాను ప్రభా. నన్ను మీరు కరుణించండి ప్రభా. నేను 2 అంతల అభిషేకము కోరేవాడిగా నన్ను మీరు చేయండి ప్రభా. దేవా, సమస్య డబ్బులో కాదుగా ప్రభా. నువ్వన్నీ ఇచ్చావు, కానీ నాకు ఇంకా లోభత్వం తగ్గలేదు ప్రభా, ధనాశ తగ్గలేదు ప్రభా. నేను విశ్వాసినే, ప్రవక్తతో ఉన్నవాడినే, దేవుని పనిలో ఉన్నవాడినే, అయినా దేవుని నుండి దూరం అవుతున్నవాడిగా అయిపోతున్నాను ప్రభా. దేవుడిని నీకు రిపోర్ట్ కార్డు ఇమ్మని అడుగు. దేవా, నా పరిస్థితిని నాకు చూపించండి ప్రభా. దేవా, నా జీవితం ఎంత అల్పమో నాకు తెలియనివ్వండి ప్రభా. ఈ లోకాశలను కాక, లోకేచ్ఛలను కాక, శరీరము దాని ఇచ్చలతో జయించి నాయనా నీ మార్గములో నీ వెంట సాగే కృపను నాకు మీరు దయచేయమని మనం అడుగుదాము. నోరు తెరుద్దాము. లేచి నిలవబడి ప్రార్థన చేయగలిగిన వాళ్ళు 1-2 నిమిషాలు లేచి నిలవబడి మీ చేతులు ఆయన వైపు చాపి, దేవా, నాకు ఈ చిన్నదానికి ఉన్న విశ్వాసమును నాకు మీరు దయచేయండి ప్రభా. తాను బాధింపబడినా, తన కుటుంబం నాశనం అయిపోయినా, తన యజమానిలో స్వస్థతను కోరుకున్నది ప్రభా. అటువంటి విశ్వాసమును నాకు మీరు దయచేయండి. ఇశ్రాయేలు చిన్నదాని గురించి రాజుల ఎదుట వినబడింది ప్రభువా. మా విశ్వాసము రాజుల ఎదుట, ఈ రాష్ట్ర అధిపతుల ఎదుట వినబడగలిగిన ఆ చంటి పిల్లకున్న విశ్వాసమును మాకు మీరు దయచేయమని అడుగుదాం. ఓ ప్రియ దేవుని బిడ్డ, నయమాను గర్వాన్ని అడుగు అడుగుగా తగ్గించిన దేవుడు. God knows how to humble a person without humiliating him. And the very God knows how to lift a person without flattering him. And this very God knows how to lift you, my dear friend. ఈ రాత్రి కాలం ముందు నీ పరిస్థితి నుంచి ఎలా లేపాలో ఆయనకు మట్టుకే తెలుసు. ఆయన చెప్పినది మనము చేసేవారముగా ఉంటే 6 సార్లు మునక సరిగిపోదు. దేవుడు నీ నుంచి ఆశిస్తుంది 100% విధేయత. విధేయత కలిగిన హృదయంతో నేను వస్తున్నాను ప్రభు, నన్ను మీరు కరుణించండి ప్రభు. చెండాడితి బ్రతుకులను, దహించితి గృహములను, చెరగవున పాపములు, తరగవున వేదనలు, చెరగవున పాపములు, తరగవున వేదన
పాపముతో అనేక పరిస్థితుల్ని క్రొల్లదోసిన వాడని నేనే ప్రభా. రెండంతల ఆత్మను పొందుకోవలసిన నేను రెండంతల లోపత్వాన్ని నేను పొందుకున్నాను. అయ్యో, నా సంఘములో ఇప్పటికే ఆశీర్వాదకరంగా ఉండాల్సిన నేను ప్రభా అనేకులను వెనక్కి జారేవాడిగా లాగదీసేవాడిగా అయిపోయిన ప్రభువా, నన్ను మీరు క్షమించమని అడుగుదాము. ఓ దేవుడు, ఈ రాత్రి మన రిపోర్ట్ కార్డు ప్రవేశపెడితే, ఈ దినమందు దేవుడు నీ ప్రగతి పత్రాన్ని ఇస్తే, అందులో నిన్ను నన్ను చూచి బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడా, లేకపోతే మిక్కిలి సోమరి అయిన చెడ్డదాసుడా అంటాడా? ఓ దేవా, నన్ను మీరు కరుణించు ప్రభు అని అడుగుదాము. మీరు విడిపించండి ప్రభువా, నీ కార్యాన్ని నువ్వు జరిగించండి ప్రభువా. ఓ చిన్నదాని విశ్వాసము, నయమాను దీనత్వము మాకు కావాలి ప్రభువా. గెహజీవలే లోపత్వము నుంచి రక్షించబడే కృపను మాకు మీరు దయచేయమని అడుగుతున్నాము. గెహజీవలే మమ్మల్ని అయిపోనివద్దు ప్రభువా, మా ఇచ్చలకు మమ్మల్ని అప్పగించవద్దు ప్రభువా, మా దురాశలకు మమ్మల్ని వదిలివేయద్దు ప్రభువా. మమ్మల్ని మీరు కరుణించండి ప్రభు అని అడుగుదాము. యేసుని రాజ్యములో భూమికే తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడితిని విలపించుచును, ఈడేరేను నా వినతి. ఇలా వేడితిని విలపించుచును, ఈడేరేను నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా వినతి ఈడేరని ప్రభు, మా ఆశ తీరింది. సిలువ మీద నేను దొంగగా వేలాడినప్పుడు నా యజమానుడు, నా ఏలినవాడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని తన కరుణా వాక్కును నాతో పలుకుట వలన నా శక్తిని బట్టి కాదు, నా బలమును బట్టి కాక, తన కృప చేతనే నన్ను తన సొంతవానిగా చేసిన ఆ దేవాది దేవుని యొక్క బలమును బట్టి, అతిశయమును బట్టి, ఆయన ఘనతను బట్టి, ఆయన మహిమను బట్టి నిన్ను మేము స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ రాత్రి కాలం మంది ఇక్కడ చేరిన ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడావని, ఆత్మదేవా నీవు నీ పరిచర్యను జరిగించావని మేము నమ్ముతున్నాం ప్రభువా. నా మాట ఎవ్వరికి ఏ మేలు చేయదు కానీ సర్వోన్నతుడా నీవు పలకగా అది అసాధ్యములు సాధ్యము చేయగలిగిన ధ్వని ప్రభువా. లేని వాటిని ఉన్నట్టుగా పలకగలిగిన స్వరము ప్రభువా. గెహజీ స్వభావమును బయటికి నెట్టివేయగలిగిన అపారమైన శక్తి ప్రభువా. చిన్నదాన్ని విశ్వాసమును మాకు దయచేసి, నయమాను విధేయతను మాకు దయచేసి, మాలో క్రీస్తు యేసుకు మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మాలో కలిగించమని నీ యందు మేము అడుగుతున్నాము. మా ఆశ నిజంగానే ఈడేరగలిగిన కృపను మీరు మాకు దయచేయండి, నెరవేరగలిగిన కృపను మీరు దయచేయండి. ఈ రాత్రి కాలమందు మేము ప్రార్థనలో సమయాన్ని గడిపి నీ నుంచి మాటను పొందుకొని మా జీవితాలను చక్కదిద్దుకునే కృపను మీరు మాకు దయచేయమని సర్వశక్తుడైన యేసు అద్వితీయ నామములో ఈ మా కొద్ది మాటలను
విన్నపములను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. దయచేసి కూర్చో.